హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మరొక అరిటాప్తో వచ్చనమాట. చక్కగా సంగీత్ ఫంక్షన్స్కి అట్లా ఎంగేజ్మెంట్స్కి అట్లా ఈవినింగ్ పార్టీ వేర్కి సూపర్గా ఉండే శారీస్ అనమాట. వెరీ రీజనబుల్ కాస్ట్. ఇదే శారీ మీకు ఇంకా ఎక్కడైనా మీరు చెక్ చేస్తే 9,000 పెట్టారంటే, అంటే నేను మరీ అంత తక్కువ ఎందుకు పెడుతున్నాను అని మీరు అనుకోవద్దు. నేను చెప్పాను మంది షాప్ వచ్చేసి ఇంట్లోనే కాబట్టి మనకి అంత పెద్దగా ఎక్స్పెన్సెస్ ఏమి ఉండవు, ఖర్చులు ఏమి ఉండవు. అందుకని చెప్పేసి నేను అన్ని చూసుకొని మీ అందరి కోసం, మన కస్టమర్స్కి ఫేవరబుల్ కోసం అని చెప్పేసి చాలా ప్రాఫిట్ వేస్తాను. చాలా తక్కువ ప్రాఫిట్తో మీకు మీ అందరికీ అందిస్తాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గెంజా అంటారు దీన్ని. కోరా టిష్యూ అనమాట. కోరా టిష్యూ చిన్న జరీ బోర్డర్ వస్తుంది, చెక్స్ సెల్ఫ్ చెక్స్ వస్తుంది. శారీ టోటల్గా ఇంతే ఉంటుందండి. పళ్ళు వచ్చేసి టిష్యూ అనమాట, ప్లెయిన్. ఆపోజిట్ బ్లౌజ్ ఇస్తారు అనమాట. ఇట్లా మీకు ఈ శారీకి వచ్చేసి ఏంటంటే లెవెండర్ ఇచ్చారు, ప్లెయిన్ టిష్యూలోనే లెవెండర్ అనమాట. ఆ టిష్యూ బ్లౌజ్నే మీరు ఏం చేయించుకుంటున్నా డిజైన్ చేయించుకోండి, సూపర్గా ఉంటుంది అనమాట. ఇదే శారీస్ మీరు సంగీత్ ఫంక్షన్స్కి అలా యూజ్ చేసుకున్నారంటే ఎంత బాగుంటాయండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. 6,900 రూపీస్ మాత్రమేనండి. ఎవరు మిస్ అవుతండి. ఈ ఒక శారీ చాలా బాగున్నాయి అనమాట. సూపర్గా ఉన్నాయి. ఎందుకంటే చూడండి స్టెప్స్, మీరు ఆ శారీ చూడండి, ఇలా శారీ ఇలా పడుతుంది మీకు. అంటే నేనే వేయలేదు చూడండి, మీకు ఇలా కదులుతుంది, ఇలా పడుతుంది. అంటే ఇది ఎట్లా ఉందంటే జారినట్టుగా ఉంది శారీ. సూపర్గా ఉంది అనమాట. ఫాలింగ్ మెటీరియల్ ఎలా ఉందంటే మనకి కోరాలోనే ఫాలింగ్ లాగా ఉందనమాట. అంటే అంత హ్యాండ్లూమ్ కాబట్టి అంత బాగుంటుంది అనమాట. ఎవరో మిస్ అవుతుంది అనమాట. చాలా బాగుంది శారీ. ఇప్పుడు నేను కట్టుకునే కలర్ గోల్డెన్ క్రీమ్ అనమాట. గోల్డెన్ క్రీమ్లో కూడా మీకు బ్లౌజ్ వచ్చేసి లెవెండర్ వస్తుంది. చూపిస్తాను మీకు, ఒక శారీ చూపిస్తాను, కలర్తో చూపించేస్తాను. ఫస్ట్ కలర్ వచ్చేసి ఇప్పుడు ఇదేమో గోల్డెన్ క్రీమ్ కదా. ఇది వచ్చేసి ఏంటంటే మీకు కలర్ ఎలా కనిపిస్తుంది, ఇది లైట్ ఎల్లో షేడ్ లాగా ఉందండి. లైట్ ఎల్లో షేడ్ లాగా ఉందనమాట. మీకు సేమ్ కలర్ కనిపిస్తుందా? సేమే కనిపిస్తుందా? కానీ కాదండి, సేమ్ కాదు. ఇదైతే గోల్డ్ అనమాట. గోల్డెన్ క్రీమ్ కలర్, గోల్డెన్ క్రీము. ఇది వచ్చేసి ఏంటంటే మీకు ఒక రకమైన ఇది ఎల్లో ఏదో అంటే గోల్డ్ మాత్రం కాదండి. మీకైతే కలర్ అయితే సేమ్ కనిపిస్తుంది. ఇట్లా సేమ్ లాగే కనిపిస్తుందా? సేమేనా అయితే? సరే సేమ్ అండి. మీకు కింద పైన ఈక్వల్ బోర్డర్ వస్తుంది, సెల్ఫ్ చెక్స్ వస్తుంది. జూమ్ చేసి చూపించాము. పళ్ళు చెప్పాను కదా మీకు, ప్రతి శారీకి ఇదే గోల్డ్ పళ్ళు అనమాట. గోల్డ్ పళ్ళు అనమాట. చూడండి బ్లౌజ్ వచ్చేసి మీకు మెయిన్ బ్లౌజ్ చూపించడం కోసం ఇదిగోండి, ఇది లెవెండర్ వస్తుంది అనమాట. బ్లౌజ్ లెవెండర్ బ్లౌజ్ వస్తుంది. ఇట్లా ప్రతిసారికి లైట్, అది కూడా ఎట్లా అంటే మనకి మెరూన్ గ్రీన్లు కాకుండా ఇది కూడా పేస్టల్ షేడ్ ఇచ్చారనమాట. చెప్పాను కదా ఈవినింగ్ పార్టీ వేర్కి సూపర్గా ఉంటుంది. పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. చూడండి ఇది లెవెండర్ అనమాట. గోల్డెన్ క్రీమ్కి లెవెండర్ బ్లౌజ్ 6,900 రూపీస్ అండి. ₹6,900 అండి. నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్. చాలా చిన్న పిల్లలకి బాగుంటుందండి. ఈ కలరు ఎంత బాగుంటుందో. బేబీ పింక్ అనమాట. కలర్ సూపర్ కలరు. దీనికి బ్లౌజ్ చూపిస్తాను, ఎందుకంటే శారీస్ అన్నీ ఒకేలా ఉన్నాయి కాబట్టి. ఇది చూడండి లైట్ పీచ్ పింక్ అనమాట. మీకు ఇట్లా చూస్తే అర్థమవుతుంది, కలర్ అర్థమవుతుందా? చూడండి నేను చేయి పెట్టి చూపించిన, లేకపోతే సెకండ్ స్టెప్ ఇట్లా చూడండి. ఇదిగోండి పీచ్ పింక్ అండి. లైట్ ఆరెంజ్ షేడ్, కనకాంబరం షేడ్లో ఉంది. ఈ బేబీ పింక్కి ఇది బ్లౌజ్ అనమాట. చూడు కనిపిస్తుందా? ఇది బ్లౌజ్. చాలా మంచి శారీస్ అనమాట. ఇట్లా ఊపుతుంటే మీకు అర్థమవుతుంది క్వాలిటీ. ఇప్పుడు ఏంటంటే అంత షైనింగ్ ఎట్లా అంటే మీకు టిష్యూలు ఎక్కువ వస్తున్నాయి బాగా. ఇది వచ్చేసి లెవెండర్ కలర్. లెవెండర్ కలర్కి పళ్ళు అండ్ బ్లౌజ్ గోల్డ్ బ్లౌజ్. చూడండి ఓకే. 6,900 రూపీస్. పేపర్ ఉండటం వల్లే మనకి సౌండ్ అనమాట. ఇది వచ్చేసి పిస్తా గ్రీన్. ఈ పిస్తా గ్రీన్ కూడా కాదండి, లైట్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్. మీకు ఇక్కడ ట్యాగల్స్ అర్థమైపోతుంది అనమాట. మీకు ఏం అవసరం లేదు, జస్ట్ ఏదన్నా బ్లౌజ్ డిజైన్ చేయించుకొని వేసుకుంటే సరిపోతుంది. పళ్ళు సేమ్ టిష్యూ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి చూడండి కలర్ పీచ్ పింక్ అనమాట.
పీచ్ పింక్ కలర్. కలర్ చూసారు ఇలా అర్థమవుతుందా? పీచ్ పింక్ కలర్ కొంచెం బ్రైట్ ఉంది. ఇందాక నేను చూపించింది అంటే కొంచెం లైట్ ఉందండి, ఇది కొంచెం బ్రైట్ ఉంది అనమాట. ఈ కలర్ కూడా మీకు ఈ ట్యాన్సెస్ చూస్తే మీకు అర్థమైంది. ఈ కలర్ అనమాట. ఈ కలర్ లో గోల్డ్ మిక్స్ అయి ఉంటుంది, మీకు సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ అయి ఉంటుంది. టిష్యూ అంటేనే అది కదా మీకు. తర్వాత వచ్చేసి ఇది పింక్. అదే నేను రోజు చెప్తాను కదా మీకు, లైట్ పల్లబుడి కలర్ అన్నది సేమ్ అదే పింక్ అనమాట మీకు. ఎంత బాగుందో కలర్ అసలు. దానికి ఏంటంటే గోల్డ్ బ్లౌజ్ వస్తుంది మీకు. పళ్ళు సేమ్ టిష్యూ పళ్ళు. మంచి కలర్ అండి ఇది, సూపర్ కలర్. సో చిన్నపిల్లల నుంచి ఎవరైనా వేసుకోవచ్చు అండి. 18 years నుంచి వాళ్ళు ఎంత కాలేజ్ ఫంక్షన్స్ కానీ అట్లాంటి కూడా సూపర్గా ఉంటాయి ఈ శారీస్. లైట్ ఆరెంజ్ షేడ్, లైట్ ఆరెంజ్ షేడ్ అంటే పీచ్ పింక్ అనుకోండి. లైట్ ఆరెంజ్ షేడ్కి బ్లౌజ్ వచ్చేసి చూడండి కలర్. సెకండ్ స్టెప్ చూపించాను. ఇది బ్లౌజ్ చాలా బాగుందండి. మీకు పళ్ళు వచ్చేసి సేమ్ యాస్టీజే వస్తుంది కదా. పళ్ళు సేమ్ యాస్టీజ్ టిష్యూ పళ్ళు అండి. మీకు ఈ ట్యాజెస్ దగ్గరే మనకి కలర్ ఏమేమి యూజ్ చేశారా అనేది అర్థమైపోతుంది. చూడండి గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ థ్రెడ్. ఓకే, 6900 రూపీస్ అండి. కలర్ చాలా మంచి కలర్. చెప్పాను కదా అన్ని పేస్టల్ షేడ్లో మంచి కలర్స్. సంగీత్ మీ స్పెసిఫిక్గా ఏది చెప్తున్నా అంటే సంగీత్కి కొంచెం షైనింగ్ ఉండాలన్నట్టుగా సంగీత్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. ఈవినింగ్ రిసెప్షన్స్ కానీ ఎంగేజ్మెంట్స్ కానీ ఈవినింగ్ ఏ ఫంక్షన్కి అయినా కూడా బాగుంటుంది. చిన్నవాళ్ళు అయితే కనుక చక్కగా మ్యారేజెస్ కూడా కట్టుకోవచ్చు. మంచి వర్క్ క్లోజ్ చేసుకొని కట్టుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను కట్టుకునే శారీ చూడండి ఎంత బాగుందో అసలు. నాకైతే సూపర్గా నచ్చింది ఈరోజు శారీ. ఎందుకంటే వెయిట్ లేదు, అస్సలు వెయిట్ లేదు. ఓన్లీ 200 grams కూడా రాదనమాట వెయిట్. అంత హోమ్ వాష్ మాత్రం దయచేసి చేయదండి ఎవరైనా సరే. ఒక 5 times 6 times 10 times కట్టినా కూడా ఈ శారీ నలగదు మీకు. అసలు ఐరన్కి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. సో మీకు బాగా మురికి పట్టింది అనిపిస్తే కనుక అప్పుడు డ్రై వాష్కి ఇచ్చేసి ఆయిల్ పాలిష్ అని చెప్పి ఇవ్వండి, చాలా సరిపోతుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మాత్రం మర్చిపోకుండా మన కోసం షేర్ చేస్తే మనకి ఇంకా వ్యూస్ వచ్చేసి సబ్స్క్రైబర్స్ పెరిగితే ఇంకా 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 మంచి మంచి శారీస్ మీకు చూపిస్తారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.